నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇది ఒక పురాణ తత్వం మీద ఆధారపడిన విషయం. మన పెద్దలు పాటించే ఆచారం. లక్ష్మి అలక్ష్మి భావన నుంచి వచ్చినది. జ్యేష్ఠ మాసంలో కొన్ని చోట్ల షష్ఠి రోజున ఈ ఆచారం చేస్తారు. షష్ఠి అంటే 6వ తిథి. అది వారానికి ఫిక్స్ కాదు, మారుతూ ఉంటుంది. మన సాంప్రదాయంలో జ్యేష్ఠాదేవి అనే ఒక భావన ఉంది. ఇంట్లో కలహం, అలసత్వం, అశుభం పెరిగితే దాన్ని జ్యేష్ఠాదేవి ప్రభావంగా భావించేవారు. శుభం, శాంతి, ఐశ్వర్యం రావాలంటే మహాలక్ష్మిని ఆహ్వానించాలి అని మన పెద్దలు చెప్తారు. అందుకే జ్యేష్ఠమాసంలో షష్ఠి తిథి రోజున ఈ ఆచారం చేస్తారు. షష్ఠి అంటే 6వ తిథి. అది వారానికి ఫిక్స్ కాదు, మారుతూ ఉంటుంది. ఆ రోజు ఉదయం పసుపు ముద్దను పెద్దగా చేసి ఒక రూపంగా తయారు చేస్తారు. దానికి పెద్ద బొట్టు పెట్టి గాజులు, అలంకరణ వస్తువులన్నీ ఆ దేవత దగ్గర పెడతారు. ఆ ఇంట్లో ఉన్న అశుభ స్థితి ప్రతీక దాన్ని ఇంటి వాకిట్లో పెట్టి దాని ముందు కూర్చొని పులిహోర నిండుగా నైవేద్యం పెడతారు. అప్పుడు ఇలా అంటారు: అమ్మా, నువ్వు మా దగ్గర ఉన్నది చాలు. ఇప్పుడు మా మీద దయ ఉంచి వెళ్ళిరా. ఇది గౌరవంగా అశుభాన్ని పంపించే భావం. ఆ తర్వాత ఆ పసుపు ముద్దను తీసుకెళ్ళి నది లేదా తీర్థ ప్రాంతాలు ఉంటాయి కదా, కలిపిస్తారు. ఆ రోజు వేసుకున్న పాత వస్త్రాలను కూడా అక్కడే వదిలి వస్తారు. అంటే మన జీవితంలో ఉన్న పాత దోషాలు, బాధలు, అశుభాన్ని పూర్తిగా విడిచిపెట్టడం. తర్వాత ఇంటికి వచ్చి శుద్ధి చేసుకొని కొత్త వస్త్రాలు ధరించి సాయంకాలం మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన చేస్తారు. ఇప్పుడు తీపి వంట చేసి నైవేద్యంగా పెడతారు. ఉదయం పులిహోరతో పంపేస్తే సాయంత్రం తీపితో శుభాన్ని ఆహ్వానిస్తారు. అప్పుడు ఇలా ప్రార్థిస్తారు: మా ఇంట్లో శాంతి, సంపద, శుభం నిలవాలి. ఇది భయం కోసం చేసే ఆచారం కాదు. మన జీవితంలో ఉన్న అశుభాన్ని గురించి దాన్ని విడిచిపెట్టే శుభాన్ని ఆహ్వానించి ఒక సాంప్రదాయం. మనలో మార్పు ఉంటేనే ఇంటి వాతావరణం మారుతుంది.